పాల సముద్రం మదనం తర్వాత అమృత కలశం ప్రకటమైంది. దాని బంగారు కాంతి ఆకాశమంతా విరజిమ్మింది. సృష్టి అంతా ఆశ్చర్యంతో చూసింది. కానీ ఆ శాంతి ఎక్కువసేపు నిలవలేదు. ఇప్పటి వరకు కలిసి పనిచేసిన దేవతలు, అసురులు అమృతం కోసం ఒకరిపై ఒకరు పోరాడారు. బలమైన అసురులు ఆ కలశాన్ని లాక్కొన్నారు, గర్వంగా నవ్వారు. దేవతలు బలహీనంగా, నిరాశగా విష్ణువుని ప్రార్థించారు. వారి ప్రార్థన విని పరమపాలకుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన మృదుగా అన్నాడు, భయపడవద్దు దేవతలారా, నేను ఒక ప్రత్యేక రూపం తీసుకుంటాను. ఆ మాయా రూపం ద్వారా అసురులను మోహింపజేసి అమృతాన్ని మీకు తిరిగి తెస్తాను. అప్పుడు విష్ణువు తేజస్సు నుండి ఒక అద్భుతమైన స్త్రీ రూపం ఉద్భవించింది. ఆమె కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తూ, ఆమె చిరునవ్వు ఉదయ సూర్యకిరణంలా వెలిగింది. ఆమె మోహిని, విష్ణుమూర్తి యొక్క మాయామూర్తి. మోహినిని చూసి అసురులు మంత్రముగ్ధులయ్యారు. వారు అన్నారు, ఓ సుందరి, నీకు సమానమైనది లేరు. దయచేసి అమృతాన్ని న్యాయంగా పంచు. మోహిని మృదువుగా నవ్వి చెప్పింది, మీరు నన్ను నమ్మితే నేను మోసం చేయకుండా న్యాయంగా అమృతాన్ని అందరికీ సమానంగా పంచుతాను. అసురులు వెంటనే అంగీకరించారు. మోహిని అమృత కలశం తీసుకొని పంచడం ప్రారంభించింది. కానీ ఆమె అమృతాన్ని కేవలం దేవతలకే ఇచ్చింది. అసురులు ఆమె సౌందర్యంలో మునిగిపోయి ఏమి జరుగుతుందో గమనించలేదు. కానీ ఒక తెలివైన అసురుడు రాహువు ఆ మాయను గుర్తించాడు. అతను దేవత వేషం వేసుకొని వారి వరుసలో చేరాడు. అమృతం అతని పెదవులకు తగిలిన వెంటనే సూర్యుడు, చంద్రుడు అతన్ని గుర్తించి విష్ణువుకు తెలిపారు. క్షణంలో మోహిని రూపం మాయమైంది. విష్ణుమూర్తి తన నిజ రూపంలో వెలిగారు. ఆయన సుదర్శన చక్రాన్ని విసిరగా రాహువు తల దేహం నుంచి వేరైంది. అయితే అమృతం తగిలినందున అతని తల అమరమైంది. ఆ తల రాహు, శరీరం కేతుగా ప్రసిద్ధి చెందాయి. వారు సూర్యచంద్రులను తరుముతూ గ్రహాలను కలిగిస్తుంటారు. దేవతలు అమృతం పానం చేసి తమ బలాన్ని, కాంతిని తిరిగి పొందారు. లోకంలో సమతుల్యత పునరుద్ధరించబడింది. స్వర్గం సంతోషంతో నిండిపోయింది. విష్ణుమూర్తి అన్నారు, మాయ కూడా ధర్మానికి సహాయపడుతుంది. సత్యం కోసం ఉపయోగించిన మాయ ధర్మాన్ని కాపాడుతుంది. ఇలా మోహిని అవతారం కథ ముగిసింది. సౌందర్యం జ్ఞానంతో కలిస్తే ప్రపంచంలో సమతుల్యతను స్థాపించగలదని నేర్పింది. కానీ ఇంకో కొత్త కథ ప్రారంభమవుతుంది. బలి అనే మహారాజు గర్వంతో ఎదుగుతున్నాడు. విష్ణుమూర్తి వామన అవతారంగా భూమిపై అవతరించి వినయ శక్తిని బోధించబోతున్నాడు. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.